రాసేది పాల సముద్రం కెరటాలు ఎలా ఉప్పొంగి ఎగిసిపడతాయి. సాహిత్యం మీద మక్కువ మరియు మనసున్న హృదయాలకు ఈమె కవితలు హత్తుకుపోయే విధంగా ఉన్నాయి అని మంత్రిపేట ద్వారా ఆమెను అభినందించారు. మీరు కూడా అభినందించండి. సమయం లేకపోవడం వల్ల ఇప్పుడు గిడుగు కాంతికృష్ణ గారు వేరే ఆకాంక్షలు, అలాగే ఒక సంపూర్ణ మహిళ పద్మావతి గారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రచనలన్నింటినీ విశ్లేషించలేం కాబట్టి రాసే అవకాశం ఇచ్చారు, కానీ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోయాను. అందుకు కూడా వారికి క్షమించమని కోరుకుంటూ అంటే కవికి భావోద్వేగం యొక్క గొప్పతనాన్ని బాగా ఇక విమల సాహితీ बी कृष्णा है साहब का नाम। విమల సాహితీ సంస్థ అది ఆ ప్రతి కవి కూడా ఆ ప్రతి కవిలోనూ ఒక తత్వం ఉంటుంది. అతని గురించి నా బోధన గురించి అందరినీ నేను పేరు పేరున సంబోధించలేకపోతున్నందుకు నా అవిధేయత అని అనుకోవద్దండి. అందరికీ కూడా నమస్కారం. ఒక్క మాట, కానీ ఎవరికి మనం సంబోధించకుండా ఉండటం కూడా భావ్యం కాదు. ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథిని, సభాధ్యక్షుల్ని, మరి నిర్వాహకుల్ని మనం అభినందించాలి. ఈ ధవళ వస్త్రధ్వనుడు ఎప్పుడు కూడా తెల్లని దుస్తులు ధరిస్తారు. ఈ మధ్యలో మీరంతా కూడా ఒక పాట చాలా వైరల్ అవుతోంది, ఎంత సుందరుడమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఆయన కవికుల గురువులాగా చెప్పొచ్చు. కవిత్వం ఎలా రాయాలి, డిక్షను, వాటి గురించి అద్భుతమైనటువంటి పేరు మీద ఈ సంస్థ పెట్టినట్టుగా తెలుస్తోంది. వారు చాలా గొప్ప విద్యావేత్త కాకుండా ప్రభుత్వంలో అది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అటువంటి మహనీయులంతా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ పద్మావతి గారి గురించి చెప్పుకోవాలి. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తూ మీ అందరూ ఈరోజు పద్మావతి డాక్టర్ పద్మావతి గారి 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఒకటి శిశిరంలో పదపుష్పాలు ఒకటి. పద్మావతి గారి 2 అద్భుతమైన అందమైన అక్షరాల అల్లికతో తను సృష్టించిన కవితల పుస్తకాలు 2 ఈరోజు ఆవిష్కరణ జరిగింది. ఆ 2 పుస్తకాల పేర్లు, ఒకటి పదపుష్పాంజలి, ఇంకొకటి అంతరంగ తరంగాలు. పద్మావతి గారు దాదాపు 35 సంవత్సరాల నుండి తను హిందీ లెక్చరర్గా వర్క్ చేశారు. అయినా కూడా ఆ తెలుగులో తను సాధించిన ఆ ప్రతిభ, పద సంపద, శైలి, ఆ అభివ్యక్తి ప్రతి కవితలోనూ ప్రస్ఫుటమవుతుంది. అంతేకాకుండా ఆమె కవితల్లో ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, తన మనస్సు, తన ఆశయాలు, తన జీవితంలో తను అనుభవించిన కష్ట నష్టాలు, ఇవన్నిటినీ కూడా కవితలుగా సమకూర్చి అందులో నుంచినే పాఠకులు తమ జీవితాలను మరలా గుర్తు చేసుకునే రకంగా ఆమె ఆ కవితలను సృష్టించడం అయింది. ఆ ప్రతి కవితకి తుదిలో తను మరలా ఒక విశ్లేషణ 2-3 లైన్లు రాసి ఆ కవిత యొక్క ప్రయోజనం ఏంటి, అది పాఠకులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తను విశ్లేషించడం కూడా చాలా బాగుంది. ఈ 2 పుస్తకాలు కూడా సాహితీ దిగ్గజం డాక్టర్ పద్మభూషణ్ కలకలేని ఇనాక్ గారి హస్తాల మీద ఆవిష్కరణ జరిగింది. చాలా అభినందనీయమైన ప్రోగ్రాం ఇది. విమల సాహితీ సంస్థ అధ్యక్షులు డాక్టర్ జల్దీ విద్యాధర్ రావు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది. 32 మంది కవులు కూడా తమ కవితలను వినిపించి అందరినీ ఆనందింపజేశారు. ఇది చాలా ఆనందించదగిన.
రాధాకుసుమ గారు ఇది వదిలిపెట్టి వెళ్ళేది దొరికింది ఎంగి జరగాలి కాస్త అందరు సార్ చాలా స్మూత్ గా గారు తీసుకున్నావు కదన్నా మళ్ళీ రాలేదు